హాయ్ అండి. పూర్ణవోత్రికి స్వాగతం. ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే ఒక హెయిర్ ప్యాక్ అయితే తయారు చేస్తున్నాను. హెయిర్ ప్యాక్ అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, అందరికీ ఇచ్చింగు అదే తలలో దురద చెమట వల్ల వాసన వస్తుంది కదండి, అది పోగొట్టడానికి ఈ ప్యాక్ వేసుకుంటే బాగుంటుంది. ముందుగా ఇది వేపాకు తెచ్చుకొని నీళ్ళలో కడిగి ఆరబెట్టుకోవాలండి. తలకు కదండి, మనం శుభ్రం చేసుకుంటేనే మంచిది. పచ్చిది అయినా వేయచ్చు, కాకపోతే బ్యాక్టీరియా అది ఉంటుంది కాబట్టి కొంచెం కడుక్కొని నీళ్ళలో ఆరబెట్టుకుంటే ఇలా ఉంటుంది డ్రైగా. కొంచెం బాగా అంటే బాగా కాదు, కొంచెం డ్రైగా ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుందాం. చెమట వల్ల స్మెల్ అది వస్తుంది తలంతా. ఆ చెమట వల్ల దుర్వాసన అది వస్తుంది కదా ఈ ఎండాకాలం, దాన్ని అలాగే డాండ్రఫ్ కూడా పోవచ్చు. కాకపోతే యాపాకు అయితే మట్టికి చాలా మంచిది, ఇందులో చాలా మంచిది. అలాగే ఇది బియ్యం కడిగిన నీళ్ళు, ఆ నీటిలో ఒక స్పూను మెంతులు నానబెట్టుకున్నాను. ముందుగానే నానబెట్టుకొని ఈ వాటర్తో పాటు బియ్యం కడిగిన నీళ్ళతో పాటు ఈ మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా జార్లో వేసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసాక మళ్ళీ చూపిస్తాను. ఇలా ఒకసారి గ్రైండర్ తిప్పుకున్న తర్వాత ఇందులో మళ్ళీ 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండి ఎందుకంటే ఈ శనగపిండి వల్ల మురికి, తలలో ఏమైనా మురుకున్నా జిడ్డున్నా వదిలిపోతుంది కాబట్టి 2 స్పూన్లు శనగపిండి కూడా వేసుకోండి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తాను. ఇలా గ్రైండ్ చేసుకునేది ఒక గిన్నెలోకి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ కోసం మీ అందరికీ తెలిసినదే కదా, విటమిన్ ఈ 400. ఈ ట్యాబ్లెట్ ఒకటి ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు మా వారికి రాస్తాను, అప్లై చేస్తాను, చూడండి. ఇప్పుడు మా రాజుగారికి గోలందు వచ్చింది కదండి, ఈ జుట్టుకి అప్లై చేస్తున్నాను, చూడండి. రోజు హెయిర్ ప్యాక్ ఎట్టే అంటున్నాడు అనేసి ఈరోజు హెయిర్ ప్యాక్ వేస్తున్నాను. నేను చేసే వర్క్ వల్ల తనకు చాలా డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది, దురద కూడా వస్తుంది. అసలు తను ఏ వర్క్ చేస్తున్నాడో కూడా మీరు కామెంట్ చేయండి. ఏ వర్క్ వల్ల డాండ్రఫ్ ఎక్కువ పడుతుందో చెప్పండి. విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేసానన్నాను కదండి ఇందులో, కానీ అది జాగ్రత్తగా వేయండి. నేను ఒక ట్యాబ్లెట్ వేస్ట్ చేస్తాను, అది ఎక్కడికో వెళ్ళింది ఇక్కడ పిండితే. కొంచెం జాగ్రత్తగా బౌల్లో పడేటట్టు చూసుకోండి. ఇలా మొత్తం తలంతా బాగా పెట్టిన తర్వాత ఒక ఒక అరగంట, ఒక 20 నిమిషాలన్నా సరిపోద్ది. ఒక 20 నిమిషాలు ఇలా ఉంచుకొని తలస్నానం చేసేయండి. చేసిన తర్వాత మీరే రివ్యూ అవుతారు. మీరే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చాలా కూల్గా ఉంటుంది. ఇలా మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఏదైనా ఒక మైల్డ్ షాంపూతో మట్టుకి తలస్నానం చేయాలి. అసలు షాంపూ కూడా పెట్టక్కర్లేదు, ఇందులో శనగపిండి వేసాం కదా, ఈ శనగపిండి వల్ల జిడ్డు కూడా పోతుంది. ఇలా వారానికి 2-3 సార్లు
పెట్టుకుంటే కనుక డాండ్రఫ్ కూడా తగ్గుద్ది. ఇందులో శనగపిండి అయితే మట్టుకి చాలా బాగా పనిచేస్తుందండి. జిడ్డు కూడా పోతుంది. మురికి ఎండాకాలం ఎక్కువగా మురుకుంటుంది కదా, ఇలా మీరు కూడా ఒకసారి పెట్టుకొని ట్రై చేయండి. ట్రై చేసి మీకు కూడా నచ్చితే కనుక అప్పుడు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఓకేనండి, బాయ్ బాయ్ చెప్పు.